హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై స్టోరీ టెల్లర్ తెలుగు. నేను మీ స్టోరీ టెల్లర్ని ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకి వచ్చేసాను. ఈరోజు మనం స్వీట్ కంబ్యాట్ అని చైనీస్ డ్రామాలో ఎపిసోడ్ 26 అలాగే 27ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఈ వీడియోని స్టార్ట్ చేసుకోబోయే ముందు మీరు ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఎపిసోడ్ 26 స్టార్టింగ్లోనే యువాన్ ఏమో జాగింగ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా అలా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. అయితే తనకు అక్కడ గువానన్ కనిపిస్తాడు. ఇంకా గువానన్ చూసిన వెంటనే యువానన్ ఏమో పట్టించుకున్నట్టు పరిగెడుతూ ఉంటుంది. ఇంకా గువానన్ కూడా యువానని పలకరించకుండా పరిగెడుతూ ఉంటాడు. ఇంకా అదే తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత గువానన్ ఏమో యువానని వెనక్కి తిరిగి చూస్తాడు. ఇంకా యువానన్ కూడా అక్కడ ఆగుతుంది. ఇంకా తనకి ఏమనుకుంటుంది అంటే, నాకు ఇప్పుడు వెనక్కి తిరిగి చూడాలి అని ఉన్నా సరే నేను చూడలేను ఇప్పుడు అని చెప్పేసి ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట తను డల్గా. తర్వాత గువానన్ ఏమో కాలేజ్కి వెళ్ళి అక్కడ క్లీన్ చేస్తూ ఉంటాడు. అయితే అక్కడికి జాయోఫెంగ్ వస్తుంది. జాయోఫెంగ్ వచ్చేసి ఏమంటుంది అంటే, గువానన్ నీకు పనిష్మెంట్ తీసేశారు కదా ప్రిన్సిపల్ సార్, మళ్ళీ నువ్వు ఎందుకు ఇక్కడ చేస్తున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంక అప్పుడు గువానన్ అంటాడు, నాకు ఈ విషయం తెలుసు, అయినా సరే వాళ్ళు తీసేసినా సరే నాకేం చేయాలో నాకు తెలుసు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు జాయోఫెంగ్ అంటుంది, అసలు నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు, అందుకే నేను యువానన్కి చెప్పాను నువ్వు కావాలని చెప్పి అంటే డెత్ స్ట్రైక్ గురించి నేర్చుకోవడానికే యువానన్ దగ్గరికి వెళ్తున్నావు అని చెప్పేసి నేనే ఇలా చేశాను, మీ ఇద్దరిని విడదీశాను, యువానన్ నిన్ను ఇంకా కలవదు అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు గువానన్ ఏమో ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతూ ఉంటాడనమాట నవ్వి. ఇంకా అప్పుడు జాయోఫెంగ్ అంటుంది, నీకేమైనా పిచ్చా, నేను ఇంతలాగా మాట్లాడుతున్నా సరే నువ్వు నా మీద కోప్పడం ఎందుకు అని చెప్పేసి, కావాలంటే నువ్వు నా మీద కోప్పడుతూ నన్ను ఇలా ఇగ్నోర్ చేయటం కంటే నువ్వు కోప్పడితేనే నేను ఎక్కువ ఇష్టపడతాను అని చెప్పేసి జాయోఫెంగ్ అంటూ ఉంటుంది. అయినా సరే గువానన్ మాత్రం తన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా నెక్స్ట్ సీన్లో మనకి జాంగ్జే యూనివర్సిటీని చూపిస్తారు. ఇంకా అక్కడేం జరుగుతుంది అంటే, గర్ల్స్ అందరూ కూడా ఎవరో ఒక హ్యాండ్సమ్ అబ్బాయి వచ్చారు అని చెప్పేసి చూస్తూ ఉంటారు. అయితే ఆ హ్యాండ్సమ్ అబ్బాయి ఎవరో కాదు, మన యువాన్ అనే అనమాట. యువాన్ అని చూసి అందరూ కూడా తన హెయిర్ స్టైల్ అనేది చేంజ్ చేసుకుని వస్తుంది. ఇంకా అందరూ కూడా ఒక హ్యాండ్సమ్ అబ్బాయి లాగా ఉన్నాడు, ఎవరి అబ్బాయి కొత్తగా జాయిన్ అయ్యాడా ఏంటి అని చెప్పేసి ఇంకా కాలేజ్లో ఉన్న గర్ల్స్ అందరూ కూడా తన్నే చూస్తూ ఉంటారు. ఇంకా తర్వాత నెక్స్ట్ సీన్లో మనకి ఏం చూపిస్తారు అంటే, మోయిచాన్ ఏమో గువానన్ దగ్గరికి వస్తాడు. గువానన్ దగ్గరికి వచ్చేసి మీరే నా కోచ్గా ఉండాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఎందుకు అలా అడుగుతాడు అంటే, జాయోఫెంగ్ మోయిచాన్ని వైస్ ప్రెసిడెంట్గా ఉండనివ్వలేదన్నమాట, అంటే వైస్ క్యాప్టెన్గా ఉండనివ్వలేదు. అందుకని చెప్పేసి మోయిచాన్కి ఆ గ్రూప్లోనే ఉండాలనిపించదు. ఇంకా అందుకని చెప్పి గువానన్ దగ్గరికి వచ్చి ఎలాగన్నా సరే అంటే మింగ్టాయన్ని ఓడించాలి అని చెప్పి ఇంకా గువానన్తో నువ్వు నాకు ట్రైనింగ్ నేర్పించు అని చెప్పి అడుగుతాడు. ఇంకా గువానన్ అంటాడు, నేను తప్పకుండా నీకు నేర్పిస్తాను అని చెప్పేసి తన కోర్టుకు తీసుకెళ్ళి ఇంకా తనకి తెలిసినవన్నీ కూడా ట్రైనింగ్ అంతా ఇస్తూ ఉంటాడు. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే, ఆ రోజు నైట్ ఫంగ్యూ మళ్ళీ మింగ్టాన్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఇంకా మింగ్టాన్ వాళ్ళ ఇంట్లో పవర్ పోవడంతో వాళ్ళందరూ కూడా క్యాండిల్స్ వెలిగించుకుని తింటూ ఉంటారనమాట. క్యాండిల్ లైట్ డిన్నర్ లాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇదే టైంలో ఫంగ్యూ వాళ్ళ గ్రాండ్ పా అలాగే ఫంగ్యూ వాళ్ళ తమ్ముడు ఇద్దరు కూడా డిన్నర్ చేస్తూ ఉంటారు. అప్పుడే ఫంగ్యూ వాళ్ళ గ్రాండ్ పా అడుగుతాడు, ఏంటి ఫంగ్యూ ఇంకా రాలేదు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకా అప్పుడు ఫంగ్యూ వాళ్ళ బ్రదర్ ఏమో ఏదో కవర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ ఫంగ్యూ వాళ్ళ గ్రాండ్ పా అంటాడు, ఏంటి మళ్ళీ తన జూనియర్ దగ్గరికి వెళ్ళిందా అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకా అప్పుడు ఫంగ్యూ వాళ్ళ తమ్ముడు అంటాడు, గ్రాండ్ పా మింగ్టాన్ చాలా మంచివాడు, మీరు ఎందుకు ఒప్పుకోకూడదు అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. ఇంకా అప్పుడు ఈ గ్రాండ్ పా అంటారు, ఏంటి ఒప్పుకునేది, ఇప్పుడే స్టోరీ స్టార్ట్ అయింది, ఇక నుండి చూద్దు కానీ అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. ఇంకా తర్వాత రోజు ఈవినింగ్ ఏం జరుగుతుంది అంటే, మింగ్టాన్ ఏమో కాలేజ్ అయిపోయిన తర్వాత ఇంకా తను అంటే ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్తాడనమాట, ర్యాబిట్ గెటప్ వేసుకునే పార్ట్ టైం జాబ్ కోసం. అయితే ఆ ఐస్ క్రీమ్ పార్లర్ అనేది రినోవేట్ చేయడం కోసం అని చెప్పి తీసేస్తూ ఉంటారు. ఇంకా అప్పుడు మింగ్టాన్ షాక్ అవుతాడు, అదేంటి ఇది కొత్తగా పెట్టిన ఐస్ క్రీమ్ పార్లరే కదా, మళ్ళీ ఎందుకు రినోవేషన్ చేస్తున్నారు అని చెప్పేసి. ఇంకా అప్పుడు ఆ ఓనర్ అంటారు, లేదు ఇప్పుడు జాబ్స్ అనేవి లేవు, ఇంకా మేము రినోవేట్ చేయాలి అని చెప్పేసి అంటారు. ఇంకా మింగ్టాన్ ఏమో చాలా వియర్డ్గా ఫీల్ అవుతాడు. ఇంకా తర్వాత తనేం చేస్తాడు అంటే గెరాజ్ దగ్గరికి వెళ్తాడనమాట. ఇంకా గెరాజ్ దగ్గరికి వెళ్తే అక్కడ కార్ వాషింగ్ చేస్తాడు కదా, సో అక్కడ కార్స్కి వాష్ చేసే బాస్ ఉంటారు కదా, సో ఆయన ఏమంటాడు అంటే, ఇక్కడున్న ఎక్విప్మెంట్ అంతా కూడా బాగాలేదు అని చెప్పి ఎవరో కంప్లైంట్ ఇచ్చారంట, అందుకని చెప్పేసి నేను ఇదంతా కూడా క్లోజ్ చేయాల్సి వచ్చింది, ఒకవేళ రీప్లేస్ చేయాలి ఈ ఎక్విప్మెంట్ని అంతటినీ అంటే నా వల్ల అవ్వదు అని చెప్పేసి అలా అంటూ ఉంటారనమాట. నేను నీకు ఇప్పుడు జాబ్ కూడా ఇవ్వలేను, ఎందుకంటే నాకే గెరాజ్ లేదు కదా అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకప్పుడు మింగ్టాన్ ఏమో సరే అని చెప్పేసి ఇంకా తనేమో బాధపడుతూ ఉంటాడు, అయ్యో అసలు 2 జాబ్స్ పోయాయి, ఇప్పుడు నేను ఎలాగుండాలి అని చెప్పేసి ఇంకా తను అలా బాధపడుతూ ఇంటికి వెళ్తాడు. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ హౌస్ ఓనర్ వస్తారు మింగ్టాన్ దగ్గరికి. హౌస్ ఓనర్ వచ్చేసి, నేను ఈ హౌస్ అంతటిని అమ్మేద్దాం అనుకుంటున్నాను, చాలా మంచి బేరం అయితే వచ్చింది, నువ్వు
2 డేస్ టైం ఇస్తాను నీకు, నువ్వు వెంటనే ఖాళీ చేసేయాలి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకప్పుడు మింగ్టాన్ ఏమో షాక్ అవుతాడు. ఏంటి మీరు అలా చెప్తున్నారు సడన్గా, ఇంకొంచెం టైం ఇవ్వండి నేను వెతుక్కుంటాను ఇల్లు అని చెప్తే, ఇంకా అప్పుడు ఆ హౌస్ ఓనర్ అంటుంది, ఏంటి టైం ఇచ్చేది, నువ్వు ఎప్పుడైనా సరే నీ రెంట్ని కరెక్ట్ టైంకి ఇచ్చావా, ఇవ్వలేదు కదా, అయినా సరే నేను నీకు జాలి చూపించాను, ఎందుకంటే నువ్వు నీ ఇద్దరు సిబ్లింగ్స్ని కూడా నువ్వు పెంచాలి అని చెప్పేసి, ఇంకా నేను ఊరుకోను, నేను నీకు 2 డేసే టైం ఇస్తున్నాను, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపో అని చెప్పేసి అంటారు. ఇంకా అదంతా విన్న తర్వాత మింగ్టాన్ ఏమో చాలా బాధగా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా తర్వాత మింగ్టాన్ ఏమో అన్ని థింగ్స్ అన్నీ ప్యాక్ చేసేస్తాడనమాట. కానీ తనకి ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాదు. ఇంకా అందుకని చెప్పి తనేం చేస్తాడు అంటే ఫంగ్యూకి ఫోన్ చేస్తాడు. కానీ ఫంగ్యూని హెల్ప్ అడగలేకపోతాడనమాట. ఇంకా తర్వాత ఫంగ్యూకి పెట్టేస్తాడు. తర్వాత సున్హావోకి ఫోన్ చేస్తాడు. సున్హావో నాకు కొంచెం హెల్ప్ కావాలి అని చెప్పేసి అడుగుతాడు. ఇంకా సున్హావో కూడా తనకి హెల్ప్ చేయడానికి ఇష్టపడతాడు. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే జాయోఫెంగ్ ఏమో బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటుందన్నమాట బాక్సింగ్. అప్పుడు గువానన్ జాయోఫెంగ్ దగ్గరికి వెళ్ళి, ఏం చేస్తున్నావు జాయోఫెంగ్, నువ్వు ఇంతలాగా ప్రాక్టీస్ చేస్తే నువ్వు వీక్ అయిపోతావు, నువ్వు విన్ అవ్వలేదు కాంపిటీషన్లో అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు జాయోఫెంగ్ అంటుంది, నేను ఇలా ప్రాక్టీస్ చేయకపోతే ఎలాగా, నేను ఎలాగన్నా సరే జాంగ్జే టోర్నమెంట్ ఉంది కదా, సో దానిలో ఫైనల్స్లో నేను విన్ అవ్వాలి అని చెప్పేసి ఫంగ్యూ మీద గెలవాలి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకప్పుడు గువానన్ అంటాడు, సరే అయితే నేను నీకు ట్రైనింగ్ ఇప్పిస్తాను అని చెప్పేసి అంటాడు. ఇంకా అది విన్న వెంటనే జాయోఫెంగ్ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇదే టైంలో ఫంగ్యూ వాళ్ళ తమ్ముడికి ఏమో కొన్ని పేపర్స్ కనిపిస్తాయి అనమాట. తను వెళ్తూ ఉంటే ఒక ఎంప్లాయీ ఆ పేపర్స్ అన్ని పడేస్తుంది. ఇంకా అందులో ఉన్న పేపర్స్ అన్నిటిని కూడా ఫంగ్యూ వాళ్ళ తమ్ముడు చూస్తాడు. ఇంకా తనకు అర్థమవుతుంది అనమాట, ఏంటి ఇది మింగ్టాన్ వాళ్ళ ఇల్లులాగా ఉంది, మా గ్రాండ్ పా ఎందుకు కొంటున్నాడు ఆ ఇల్లుని అని చెప్పేసి. ఇంకా తనేమో బాగా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా తర్వాత మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే మింగ్టాన్ అలాగే మింగ్టాన్ వాళ్ళ తమ్ముడు చెల్లి వీళ్ళ ముగ్గురు కూడా కలిసి సున్హావో వాళ్ళ ఇంట్లో ఉండడానికి వెళ్తారు. ఇంకా సున్హావో వాళ్ళ మదర్ కూడా వాళ్ళందరినీ చాలా బాగా ట్రీట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా తర్వాత సున్హావో వాళ్ళ మదర్ ఏమో మింగ్టాన్తో అంటుంది, మింగ్టాన్ నీకేమీ వియర్డ్గా అనిపించట్లేదా, నీ 2 జాబ్స్ ఒకేసారి పోయినాయి, నిన్ను కూడా ఇంట్లోంచి పంపించేశారు అంటే ఇదేదో నీ మీద ఎవరో కక్ష కట్టినట్టు ఉంది అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు మింగ్టాన్ కూడా ఆలోచిస్తూ ఉంటాడు. అదే టైంలో తనకి కాల్ వస్తుంది. నాకు కాల్ వచ్చింది అని చెప్పేసి మింగ్టాన్ బయటకు వెళ్ళిపోతాడు. ఇంకా తనకి ఎవరు కాల్ చేస్తారు అంటే ఫంగ్యూ వాళ్ళ తమ్ముడు అనమాట. సో ఫంగ్యూ వాళ్ళ తమ్ముడు కాల్ చేసి నిన్ను కలవాలి అని చెప్పేసి పిలుస్తాడు. ఇంకా తర్వాత ఫంగ్యూ వాళ్ళ తమ్ముడు దగ్గరికి మింగ్టాన్ వెళ్తాడు. ఇంకా అప్పుడు ఫంగ్యూ వాళ్ళ తమ్ముడు అంటాడు, దీని అంతటికి కారణం మా గ్రాండ్ పానే, సో నీకు ఇలాగ అన్యాయం చేశాడు కదా, నేను ఎలాగైనా సరే నీకు న్యాయం చెప్పిస్తాను, కానీ ఈ విషయం ఫంగ్యూకి చెప్పకు, ఎందుకంటే ఫంగ్యూకి అసలే గ్రాండ్ పాకి మధ్య గొడవలు ఉన్నాయి కదా అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. ఇంకా అప్పుడు మింగ్టాన్ అంటాడు, లేదు నేను అసలు చెప్పను ఫంగ్యూకి ఈ విషయం అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు ఫంగ్యూ వాళ్ళ తమ్ముడు కూడా చాలా థ్యాంక్స్ అని చెప్పేసి అంటాడు. నెక్స్ట్ సీన్లో మనకి ఒక న్యూ క్యారెక్టర్ని చూపిస్తాడనమాట. సో ఇతను వచ్చేసి గువానన్ వాళ్ళ కాలేజ్కి వచ్చేసి, నేను ఒక పెద్ద కాలేజ్ నుండి వచ్చాను, నేను ఎస్ లెవెల్ అథ్లెట్ని మా కాలేజ్లో, సో నేను జాంగ్జా యూనివర్సిటీ వాళ్ళ అథ్లెట్స్ని చూశాను కానీ వాళ్ళు నాకైతే అస్సలు కాంపిటీషన్ కాదు, కానీ నువ్వే నాకు కాంపిటీషన్గా అనిపిస్తున్నావు, నువ్వు నాతో ఛాలెంజ్ చేస్తావా అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకప్పుడు గువానన్ అంటాడు, నాకేంటి అంటే బాక్సింగ్ అనేది ఫైటింగ్ కోసం కాదు, ఇది ఒక మైండ్ గేమ్ అని చెప్పేసి, నేను అస్సలు అంటే టోర్నమెంట్లో తప్ప వేరే వాళ్ళతో బయట ఫైట్ చేయను, నువ్వు వేరే వాళ్ళని చూసుకో అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా అప్పుడు ఈ అథ్లెట్కి ఏమో చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇంకా తర్వాత మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే సున్హావో వాళ్ళ మదర్ దగ్గరికి కొంతమంది వ్యక్తులు వచ్చేసి, నేను మీ ఇల్లుని అలాగే మీ నూడిల్స్ షాప్ని రెండింటిని కూడా కొందాం అనుకుంటున్నాను అని చెప్పేసి కార్డు ఇస్తాడనమాట. ఇంకా అప్పుడు సున్హావో వాళ్ళ మదర్ అంటుంది, సరే అయితే మీరు ఎందుకు ఈ ఇల్లు కొందాం అనుకుంటున్నారు, ఇక్కడ మింగ్టాన్ అలాగే వాళ్ళ చెల్లి తమ్ముడు ఉంటున్నారనే కదా, అసలు మీరెవరు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు వీళ్ళందరూ కూడా సున్హావో వాళ్ళ మదర్ని కొట్టబోతుంటే అప్పుడే అక్కడికి యువానన్ వాళ్ళ ఫాదర్ వస్తారనమాట. ఫాదర్ వచ్చేసి, ఏం చేస్తున్నారు మీరు అని చెప్పేసి వాళ్ళందరినీ కూడా కొడతారు. ఎందుకంటే యువానన్ వాళ్ళ ఫాదర్ ఒక బాక్సింగ్ గైడ్ కదా, సో అందుకని ఆయనకి బాక్సింగ్ బాగా వచ్చు. ఇంకా అందుకని వాళ్ళందరినీ కొట్టి ఇంకా వాళ్ళందరినీ పంపించేస్తారనమాట. తర్వాత ఇంకా సున్హావో వాళ్ళ మదర్ ఏమో యువానన్ వాళ్ళ డాడీకి చాలా థ్యాంక్స్ అని చెప్పేసి అంటూ, ఇంకా ఈ గొడవంతా అయిపోయిన తర్వాత వీళ్ళందరూ కూడా లోపలికి వెళ్తారు. ఇంకా అప్పుడు యువానన్ వాళ్ళ ఫాదర్ ఏమో, మీ కాల్కి దెబ్బ తగిలినట్టుంది కదా, నేను చూస్తాను అని చెప్పేసి ఆయిల్ రాస్తాను అని చెప్పి ఆవిడ కాలు పైకి ఎత్తమంటారనమాట. ఇంకా అప్పుడు ఆవిడ కాలు మీద ఏమో పుట్టుమచ్చలుండవు. ఇంకా ఆయన ఏమో షాక్ అవుతాడు, అదేంటి నేను మొన్న ఏమన్నా తప్పు చూసానా అని చెప్పేసి. ఇంకా అప్పుడే
అక్కడికి సున్హావో అలాగే జాయోమి వస్తారనమాట. ఇంకా వాళ్ళిద్దరూ ఏమో వీళ్ళిద్దరిని చూస్తారు. ఇంకా వాళ్ళు షాక్ అవుతారు. ఇంకా అప్పుడే సున్హావో వాళ్ళ మదర్ ఏమో జరిగిందంతా చెప్తుందనమాట. ఇప్పుడే కొంతమంది నన్ను గొడవ పడిపోయారు, నన్ను కొట్టబోవడానికి వస్తూ ఉంటే యువానన్ వాళ్ళ ఫాదర్ వచ్చేసి నన్ను కాపాడారు అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడే వాళ్ళ మదర్ ఏం చెప్తుంది అంటే, అవును వాళ్ళు ఈ కార్డ్ ఇచ్చారు నాకు అని చెప్పేసి వాళ్ళకి చూపిస్తుంది అనమాట. ఇంకా అప్పుడు వాళ్ళిద్దరూ కూడా ఆ కార్డ్ చూస్తారు. కార్డ్ చూసిన వెంటనే ఏంటిది ఫంగ్ వాళ్ళ గ్రూప్ కదా, అంటే ఫంగ్యూ వాళ్ళే కావాలని చెప్పేసి మింగ్టాయాన్కి ఈ స్టేజ్ వచ్చిందా అని చెప్పేసి జాయోమి ఏమో పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుందన్నమాట. ఇంకా అంటే ఫంగ్యూకి తనకు జరిగిందంతా చెప్పాలి అని చెప్పేసి. ఇంకా అప్పుడు సున్హావో ఏమో నువ్వు మింగ్టాయాన్కి ఇదంతా చెప్పకు, మింగ్టాయాన్ బాధపడతాడు అని చెప్పేసి తన వెనకాలే వెళ్తూ ఉంటాడు. కానీ జాయోమి అంటుంది నేను మింగ్టాయాన్కి ఎందుకు చెప్తాను, నేను ఫంగ్యూ పని చెప్తాను అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా తర్వాత వాళ్ళిద్దరూ వెళ్ళిపోయిన తర్వాత సున్హావో వాళ్ళ మదర్ అలాగే యువానన్ వాళ్ళ ఫాదర్ ఉంటారు కదా. ఇంకా అప్పుడు సున్హావో వాళ్ళ మదర్ ఏమో వచ్చేసి యువానన్ వాళ్ళ ఫాదర్తో ఈ కాల్కి కూడా నాకు మసాజ్ చేయండి అని చెప్పేసి అడుగుతుంది. ఇంకా ఆ కాల్కేమో 7 పుట్టుమచ్చలు ఉంటాయన్నమాట. ఇంకా వాటిని చూసి యువానన్ వాళ్ళ ఫాదర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ సీన్లో మనకి ఏం చూపిస్తారు అంటే ఫంగ్యూ ఏమో మింగ్టాన్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. కానీ అక్కడ మింగ్టాన్ వాళ్ళ హౌస్ ఓనర్ ఉంటుంది కదా, సో ఆవిడ ఫంగ్యూతో రూడ్గా మాట్లాడుతుంది అనమాట. ఇంకా అప్పుడు ఫంగ్యూకి అర్థమవుతుంది, అవునా తిను ఖాళీ చేశాడా అని చెప్పేసి, ఎక్కడికి వెళ్ళుంటాడు అని చెప్పేసి ఇంకా తనేమో ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా అదే టైంలో తనకి జాయోమి ఫోన్ చేసి నువ్వు వెంటనే కాలేజ్కి రా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు ఫంగ్యూ కూడా సరే అని చెప్పేసి వెళ్తూ ఉంటుందన్నమాట కాలేజ్కి. ఇంకా కాలేజ్కి వెళ్ళిన తర్వాత జాయోమి ఏమో ఫంగ్యూతో ఛాలెంజ్ రైస్ చేస్తుంది. ఇంకా అప్పుడు ఫంగ్యూ కూడా దానికి ఒప్పుకుంటున్నాను అని చెప్పేసి, నేను ఛాలెంజ్ చేస్తున్నాను అని చెప్పేసి తను కూడా ఛాలెంజ్ రైస్ చేస్తుంది అనమాట. ఇంకా వీళ్ళిద్దరు కూడా గొడవ పడుతూ ఉంటారు, అంటే బాక్సింగ్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా అప్పుడు అంటే జాయోమి ఏమో అడుగుతూ ఉంటుందన్నమాట, నీ వల్లే మింగ్టాయాన్కి ఇలాంటి స్టేజ్ వచ్చింది అని చెప్పేసి. వాళ్ళిద్దరూ కూడా బాగా కొట్టుకుంటూ ఉంటారు. ఇంకా అప్పుడు ఫంగ్యూకి ఏమో అర్థం కాదు ఏం స్టేజ్ వచ్చింది అని చెప్పేసి. అయినా సరే ఇంకా జాయోమి కొడుతుంది అని చెప్పేసి తను కూడా కౌంటర్ అటాక్ ఇస్తూ ఉంటుంది. ఇంకా జాయోమి ఏమో మింగ్టాయాన్ గురించి మాట్లాడుతూనే ఉంటుంది. ఇదే టైంలో సున్హావో ఏం చేస్తాడు అంటే యువానన్ని తీసుకొస్తాడనమాట. ఎందుకంటే వాళ్ళిద్దరిని తను ఆపలేడు అని తెలిసి ఇంకా యువాననే వాళ్ళిద్దరిని ఆపగలదు అని చెప్పి యువానని తీసుకొస్తాడు. కానీ వాళ్ళిద్దరూ కలిసి కొట్టుకుంటూ ఉంటారు కదా, సో యువానన్ ఏమో మధ్యలోకి వెళ్ళేటప్పటికి వాళ్ళిద్దరూ కలిసి యువానని కొడతారనమాట. ఇంక యువానన్కి ఏమో దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఇంకా ఈ కాంపిటీషన్ అంతా అయిపోయిన తర్వాత ఫంగ్యూ ఏమో నువ్వు చెప్పిందంతా నిజమేనా అని చెప్పేసి జాయమీని అడుగుతుంది. ఇంకా అప్పుడు జాయమీ అంటుంది, ఇలాంటి విషయంలో నేను అబద్ధాలు ఆడతానా, నిజంగానే నీ వల్లే మింగ్టాయాన్కి ఇప్పుడు జాబ్స్ లేవు, ఇల్లు కూడా లేకుండా అయింది తెలుసా అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు ఫంగ్యూకి ఏమో చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇంకా అంత కోపంలో ఫంగ్యూ ఏం చేస్తుందంటే వాళ్ళ గ్రాండ్ పా దగ్గరికి వెళ్ళిపోయి బాగా తిట్టేస్తూ ఉంటుందన్నమాట. గ్రాండ్ పా మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి. ఇంకా అప్పుడు వాళ్ళ గ్రాండ్ పా ఏమంటారు అంటే నేను ఏం చేసినా నీ మంచికే చేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకా అప్పుడు ఫంగ్యూ అంటుంది, ఏం మంచికి చేశారు, నా చిన్నప్పుడు అలాగే అంకుల్ జీని ఉద్యోగంలోంచి తీసేశారు, ఎందుకు అలా చేశారు మీరు అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంక అప్పుడు వాళ్ళ గ్రాండ్ పా అంటారు, ఇప్పుడు నేను నీకు మంచి చేశాను, ఏంటో తెలుసా, మీ అంకుల్ జీ చనిపోవడానికి కారణం అయిన వ్యక్తి ఉన్నాడు కదా, సో వాళ్ళ అబ్బాయే మింగ్టాయాన్, ఇంకా నువ్వు తన్ని ప్రేమిస్తావా అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకా అప్పుడు అది విన వెంటనే ఇంకా ఫంగ్యూకి ఏమో చాలా షాక్ అయిపోతుంది అనమాట. ఇంకా ఏం చెప్పాలో తెలియక తను అలా డల్గా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. తర్వాత వెంటనే ఫంగ్యూ ఏం చేస్తుంది అంటే మింగ్టాయాన్ దగ్గరికి వెళ్తుంది. ఇంకా మింగ్టాయాన్ని అడుగుతుంది, నేను ఒకటి అడగనా, మీ డాడీ అంటే మకావ్లో ఫైటింగ్ చేశారా, సో మీ డాడీ ఫైట్ చేస్తున్నప్పుడు ఒక ఆయన చనిపోయారా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంక అప్పుడు మింగ్టాయాన్ అంటాడు, అవును ఇప్పుడెందుకు అడుగుతున్నావు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకప్పుడు ఫంగ్యూ అంటుంది, ఎందుకంటే మీ డాడీ చంపింది ఎవరినో కాదు, నాకు చాలా ఇష్టమైన వ్యక్తిని మా అంకుల్ జీనే చంపేశారు అని చెప్పేసి తనేమో ఏడ్చుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకప్పుడు మింగ్టాయాన్కి ఏమో ఏం చెప్పాలో అర్థం కాక అలా నుంచునిపోయి ఉంటాడనమాట. ఇంకా అదే టైంలో ఫంగ్యూ ఏమో ఏడ్చుకుంటూ అంకుల్ జీని తలుచుకుంటూ అలా వెళ్తూ ఉంటుంది. ఇంకా తనేమో చూసుకోకుండా కొంతమంది అమ్మాయిల్ని గుద్దేస్తుంది. ఇంకా వాళ్ళందరూ కలిసి ఫంగ్యూని తీసుకెళ్ళిపోతారనమాట. ఇంకా కట్ చేస్తే మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే ఫంగ్యూ వాళ్ళ తమ్ముడేమో ఫంగ్యూని ఇంటికి తీసుకెళ్తూ ఉంటాడు. ఇంకా అప్పుడు వాళ్ళ గ్రాండ్ పా ఏమైంది అని అడిగేటప్పటికి ఫంగ్యూ వాళ్ళ తమ్ముడు ఏం చెప్తాడు అంటే ఫంగ్యూ మూడ్ బాగోలేదు, అప్పుడే కొంతమంది దొంగలు వచ్చేసి తన్ని కొట్టబోతే అదే టైంలో అక్కడికి పోలీసులు వెళ్ళారు, సో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు, ఇంకా ఫంగ్యూని తీసుకెళ్ళమని నాకు ఫోన్ చేస్తే నేను వెళ్ళి ఫంగ్యూని తీసుకొస్తున్నాను అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. ఇంకా అప్పుడు వాళ్ళ గ్రాండ్ పా కూడా ఫంగ్యూ లోపలికి వెళ్ళు అని చెప్పేసి అంటారనమాట. ఇంకా ఫంగ్యూ కూడా లోపలికి వెళ్తూ ఉంటుంది. ఫంగ్యూ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఫంగ్యూ వాళ్ళ గ్రాండ్ పాతో మాట్లాడుతూ ఉంటాడనమాట. మీరు మింగ్టాయాన్ గురించి ఎందుకు ఇంతలాగా చేస్తున్నారు, తన ఇల్లుని అలాగే తన జాబ్స్ అన్నింటినీ కూడా పోగొట్టారు, ఇలా చేయకుండా ఉంటే బాగుంటుంది మీరు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా తనేమో అలా చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇంకా తర్వాత వాళ్ళ గ్రాండ్ పా ఏమో ఆలోచిస్తూ ఉంటాడు. ఇదే టైంలో మింగ్టాయాన్ ఏమో ఫంగ్యూకి కాల్
కాల్ చేయాలా వద్దా అని చెప్పేసి ఆలోచిస్తూ తానేమో చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంకా ఫైనల్లీ ధైర్యం చేసి ఫంగ్యూకి మెసేజ్ చేస్తాడు, హౌ ఆర్ యూ అని చెప్పేసి. ఇంకా అప్పుడు ఫంగ్యూ ఏమో తనకి రిప్లై కింద ఒక మెసేజ్ పంపిస్తుందనమాట. నేను ఇప్పుడు బాగానే ఉన్నాను, కానీ మనం కొన్ని రోజులు కలవకుండా ఉంటే బాగుంటుంది, కొన్ని రోజులు మనం కలవకుండా ఉందాము అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా దానికి రిప్లై కింద మింగ్టా అనేమో సరే నాకు అర్థమైంది అని చెప్పేసి రిప్లై పంపిస్తాడు. ఇంకా నెక్స్ట్ సీన్లో మనకి ఏం చూపిస్తారు అంటే, లాస్ట్ టైం ఒక అథ్లెట్ గువానన్ దగ్గరికి వెళ్తాడు కదా, సో అదే అథ్లెట్ వచ్చేసి మోయచాన్ని బాగా కొడతాడనమాట. ఇంకా మోయచాన్కి ఏమో మొత్తం అన్ని కూడా దెబ్బలన్నీ తగులుతూ ఉంటాయి. ఇంకా కట్ చేస్తే మోయచాన్ ఏమో హాస్పిటల్లో ఉంటాడు. ఇంకా తనే చూడడానికి గువానన్ అలాగే జాయిఫెంగ్ ఇద్దరు కూడా వస్తారు. ఇంకా అప్పుడు వాళ్ళిద్దరూ అడుగుతూ ఉంటారు, ఎవరు కొట్టారు నిన్ను అని అడిగేటప్పటికి మోయచాన్ అంటాడు, అసలు తను ఎవరో నాకు తెలీదు, నేను ఎప్పుడూ చూడలేదు, కానీ తను కొట్టే అంటే పొజిషన్ని చూసినట్లయితే నాకు ఏమనిపిస్తుంది అంటే తను చాలా పెద్ద అథ్లెట్ అనిపిస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు గువానన్ ఏమో జాయఫెంగ్ నువ్వు కూడా ఇప్పుడు జాంగ్జే యూనివర్సిటీ కాంపిటీషన్లో పాల్గొంటున్నావు కదా, సో నేను నీకు ట్రైనింగ్ ఇస్తాను, నాతోనే ఉండు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా జాయఫెంగ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది గువాన్. ఇంకా నెక్స్ట్ సీన్లో మనకి ఏం చూపిస్తారు అంటే, మింగ్టా అనేమో యువానన్ దగ్గరికి వెళ్తాడనమాట. ఇంక యువానన్ దగ్గరికి వెళ్ళి ఫంగ్యూ నన్ను కలవద్దని చెప్పింది అని చెప్పేసి ఇంకా జరిగిందంతా చెప్తాడనమాట. నువ్వు వెళ్ళి ఫంగ్యూ ఎలా ఉందో చూసిరావా, నాకు కొంచెం దిగులుగా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకప్పుడు యువానన్ అంటుంది, ఏంటి మీ డాడీ అయినా ఫంగ్యూ ఫేవరెట్ అంకుల్ని చంపేసింది, సో తెలుసా ఫంగ్యూ నన్ను డెత్ స్ట్రైక్ నేర్చుకుంటే నాతో ఫ్రెండ్షిప్పే చేయనంది, సో నువ్వు ఇంకా జాగ్రత్తగా ఉండాలి తనతో అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంకప్పుడు మింగ్టా అని అంటాడు, అవునా నీకెలా తెలుసు డెత్ స్ట్రైక్ గురించి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకప్పుడు యువానన్ అంటుంది, ఎందుకు అంటే మా డాడీకి తెలుసు, మా డాడీ కూడా వాళ్ళ మాస్టరే అంటే డెత్ స్ట్రైక్ని ఇన్వెంట్ చేసింది, సో వాళ్ళలో ఒక అపరెంటిసే మా డాడీ అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు మింగ్టా అని అంటాడు, అయితే మీ డాడీకి మా డాడీకి ఫ్రెండ్షిప్ ఉండే ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు అంటే యువానన్ అంటుంది, సరే మా డాడీ దగ్గరికి వెళ్దాం పదా అని చెప్పేసి మింగ్టా అని వాళ్ళ డాడీ దగ్గరికి తీసుకెళ్తూ ఉంటుంది. తర్వాత మింగ్టాని చూసి యువానన్ వాళ్ళ ఫాదర్ ఏమో, నువ్వు యూహై వాళ్ళ అబ్బాయివా, నేను నిన్ను ఫస్ట్ చూసినప్పుడే ఎక్కడో చూసాను అనుకున్నాను, కానీ మీ డాడీ కూడా మీ అందరినీ నేను చూసుకోవాలి అని చెప్పేసి అనుకుని ఉండొచ్చు, ఇక నుండి నీ సిబ్లింగ్స్ ఇద్దరిని కూడా నేనే బాగా చూసుకుంటాను, నువ్వేం భయపడకు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకప్పుడు మింగ్టా అని అంటాడు, లేదు అంకుల్ పర్వాలేదు, నేను చూసుకోగలను నా సిబ్లింగ్స్ని అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇంకప్పుడు యువానన్ వాళ్ళ ఫాదర్ అంటారు, నువ్వు కూడా మీ డాడీ లాగానే అచ్చు చాలా స్టబర్న్గా ఉన్నావు అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. తర్వాత యువానన్ వాళ్ళ డాడీ ఏం చెప్తారు అంటే, నేను కూడా నీకు డెత్ స్ట్రైక్ నేర్పిస్తాను అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. ఇంకప్పుడు మింగ్టా అని అంటాడు, లేదు అంకుల్ అది మా డాడీకి ఎంత ఫేవరెట్ స్ట్రైక్ అయినా సరే నేను నేర్చుకోను, ఎందుకు అంటే మా డాడీ అంటే లైఫ్ని స్పాయిల్ చేసింది ఆ స్ట్రైక్, అలాగే ఇంకా ఫంగ్యూ వాళ్ళ ఇష్టమైన అంకుల్ని కూడా చంపేసింది, సో నేను ఈ స్ట్రైక్ని నేర్చుకోవాలనుకోవట్లేదు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు యువానన్ వాళ్ళ ఫాదర్ అంటారు, సరే నీ ఇష్టం, నీకు నీ ఇష్టం లేకపోతే నేర్చుకోవద్దు అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ సీన్లో మనకి ఫంగ్యూని చూపిస్తారు. ఫంగ్యూ ఏమో అంకుల్ జీ గ్రేవ్ దగ్గరికి వెళ్తుందనమాట, సమాధి దగ్గరికి వెళ్ళి, అంకుల్ జీ ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు, మింగ్టా అన్ని ఇష్టపడమంటారా వద్దా అని చెప్పేసి నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి అంకుల్ జీని తలుచుకుని తనేమో చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా తర్వాత యువానన్ ఏమో ఫంగ్యూ దగ్గరికి వెళ్తుంది. ఇంకా ఫంగ్యూ దగ్గరికి వెళ్ళి, నువ్వు మింగ్టాన్ని ఎందుకు మాట్లాడట్లేదు, సో తను చాలా బాధపడుతున్నాడు కదా, ఇంకా అయ్యిందేదో అయిపోయింది కదా, నువ్వు ఎందుకు ఇంతలాగా ఉన్నావు అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు ఫంగ్యూ అంటుంది, నీకు తెలీదా అంకుల్కి అంటే అంకుల్ జీకి నాకు ఉన్న రిలేషన్షిప్ అని చెప్పేసి ఇంకా ఫంగ్యూ కూడా అలాగే మాట్లాడుతూ ఉంటుంది. అండ్ ఈ ఎపిసోడ్ అనేది ఇక్కడితో అయిపోతుంది. అండ్ మీకు కనుక ఈ వీడియో అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.